జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంజయ్ గారి నాయకత్వం, అల్లూరు అనిల్ రెడ్డి గారి నాయకత్వం, అల్లూరు అనిల్ రెడ్డి గారి నాయకత్వం. 77 కానీ నేను లైన్లో ఉండా అయిపోయిందన్నా. పెట్టు, చేయి పెట్టు. ఓకే, ఓకే. తప్పుగా మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెద్ద ఆయన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి మాలేసి ఆయన్ని ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా కూడా ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో సుస్థిరత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదన్నా కూడా ఒక చరిత్రే. ఆయన పాలన అంతా కూడా ఒక స్వర్ణ యుగం. ఏదైనా చెప్పాడు అంటే అది చేయాల్సిందే. అందుకే ఆయనకు ఒక స్లోగన్ ఉంది, మాట తప్పడు, మడిమ తిప్పడు. నేను విన్నాను, నేను ఉన్నాను. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి పెద్దలు చెప్పినటువంటి మాటలు. ఎన్నో ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. పెద్ద ఆయన పేద ప్రజల కోసం ఆయన పడినటువంటి తపన, ఆయన పడినటువంటి ఆవేదన చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ఆయన పాలన అనేది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ఈరోజు జరుగుతున్నటువంటి
కూటమి పాలన చూస్తున్నారు. ఎంత వ్యత్యాసం మీకే అర్థమవుతుంది. అన్ని మోసాలు, దగ, కుట్రలు నిద్రలేసింది మొదలుకొని ఏం ప్రజలకు అన్యాయం చేద్దామా అని ఆలోచించడం తప్పితే ఇక్కడ ఎవరైనా సంక్షేమం గురించి కానీ ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి కానీ ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అంతలా కోవిడ్ లో కూడా అన్ని రాష్ట్రాలు జగన్మోహన్ సాయి చూసాయి. ఇంత కోవిడ్ విపత్కర పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఎదుర్కొంది, ఇన్ని మరణాలు ఎట్లా తగ్గాయి అనే దాని మీద మీరందరూ కూడా కోవిడ్ సమయంలో జగన్మోహన్ అందించినటువంటి పాలనని మీరందరూ చూశారు. ఈరోజు మనకు వాళ్ళకి ఉండే వ్యత్యాసాన్ని కూడా ఈరోజు ప్రజలు తక్కువ కాలంలోనే గమనించి కూటమి ప్రభుత్వాన్ని చేదరించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు ప్రజలు తిరగబడి ఈరోజు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. మరొక్కసారి మనం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చేస్తున్నటువంటి మంచి పనులను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్.